హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ని. సరాసరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి మందానా కరీమి ఇరాన్ సిటిజన్ మరియు బాలీవుడ్లో బిగ్ బాస్ 9 ఫేమస్ నటి అండ్ మోడల్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్గా మాట్లాడింది. నాకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే నేను చాలా చిన్న వయసులోనే ఇండియాకు వచ్చాను. ఇండియా నాకు అన్నీ ఇచ్చింది, నా మోడలింగ్ కెరియర్, నా యాక్టింగ్ కెరియర్, నాకు లభించిన ప్రేమ, నా స్నేహితులు అని అన్నారు. కానీ ఇప్పుడు నాకు ఇండియాలో ఒక వాయిస్ లేదని అన్నారు. ప్రస్తుత ఇరాన్ రెజిమ్ పూర్తి అయిపోయిందని అధికారికంగా ప్రకటించగానే తాను వెంటనే ఇరాన్కు వెళ్తానని చెప్పింది. నా బ్యాగ్స్ ఆల్రెడీ ఇప్పటికే నేను ప్యాక్ చేసుకున్నాను అని కూడా అనింది. అంతేకాదు, ఇరాన్లో మహిళలకు స్వేచ్ఛ, చదువు, ఉద్యోగ అవకాశాలు, సమాన హక్కులు ఉన్న దేశంగా మారితే అక్కడే స్థిరపడాలని ఆశిస్తున్నట్లుగా చెప్పింది. కాగా ఇరాన్ గురించి బహిరంగంగా మాట్లాడి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ లో పాల్గొన్నందుకు ముంబైలో చాలా మంది సోకాల్ ఫ్రెండ్స్ కోల్పోయానని చెప్పింది. గత 2 నెలలుగా ఎన్నడూ లేనంతగా హోమ్సిక్ గా మరియు ఒంటరిగా ఫీల్ అవుతున్నానని అంటుంది. ఇండియా నాకు ద్రోహం చేసిందని, ఇండియా నాకు ఇవ్వాల్సినంత ఇచ్చింది, కానీ ఇప్పుడు ముందుకు సాగాలి అని చెప్పింది. దీన్ని ఇండియాతో బ్రేకప్ గా ఫీల్ అవుతున్నానని, ఇక్కడ తనకు వాయిస్ లేదని, ఇరాన్ విషయంలో ఇండియన్ మీడియా కూడా ఒకవైపు మాత్రమే కవరేజ్ చేస్తుందని, రెజిమ్ ప్రచారానికి ప్లాట్ఫామ్ ఇస్తుందని, ఇరానియన్ ప్రజల గొంతుకి అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మీరేమంటారో కింద కామెంట్ చేయండి. సరే గైస్, ఇండియన్స్ కి ఇండియాలోనే రేసిజం చూపిస్తున్నారా? ఈ టాపిక్ రిషికేష్ లో జరిగిన కీర్తన్ ఫెస్ట్ 2026 లో ఎంట్రీ పాలసీపై వివాదం వచ్చింది. డీటెయిల్స్ లోకి వెళ్తే లోకల్ ఇండియన్ సిటిజన్స్ మరియు రెసిడెంట్స్ కు ఎంట్రీ లేదని ఆరోపణలు వచ్చాయి. ఇది ఇండియాలో జరుగుతున్న ఈవెంట్, కానీ ఇండియన్స్ కి ఎలో లేదని గేట్ వద్ద ఒక పాలసీలో రాశారు. దీనివల్ల ఫెస్టివల్ గేట్ వద్ద ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లోకల్ అడ్మిషన్ క్రైటీరియా గురించి అడ్మిషన్ కోరుతున్నారు. గేట్ వద్ద ప్రొటెస్టులు చేస్తున్న ప్రజలు వివరణ డిమాండ్ చేస్తున్నారు. అయితే రిషికేష్ యోగా క్యాపిటల్ గా ఫేమస్ కావడం అండ్ స్పిరిచువల్ ఈవెంట్స్ కి అందరికి ఇంక్లూజివ్ ఉండాలని కాల్ చేస్తున్నారు. మీరే ఈ వీడియోను చూడండి. I have some question for you. Yes. So many people have told me about this, that when Indians are trying to come in, you are telling them that we are full. Yeah. But when the foreigners are trying to discuss, ask me. I'm talking with you. Ask me. So ask me now. I'm my shift. Don't touch me. Okay, good. So don't touch me. Stay away. I'm asking him. No. Now my shift. So okay, you can speak with me. Okay. Is it a fair thing that you are organizing this in India and not allowing Indians to go inside? సరే గాయ్స్, మన నెక్స్ట్ టాపిక్ టాక్సిక్ మూవీ గురించి. యష్ హీరోగా నటించిన టాక్సిక్ రిలీజ్ పోస్ట్పోన్ అయ్యింది. మార్చ్ 19న ధురంధర్ 2తో క్లాష్ అవ్వాల్సిన ఈ టాక్సిక్ మూవీ ఇప్పుడు జూన్ 4వ తారీఖు గ్లోబల్ రిలీజ్ కు సిద్ధం చేశామని మేకర్స్ అంటున్నారు. కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న టెన్షన్సే అని చెప్తున్నారు. జీసీసీ దేశాల్లో ఇండియన్ సినిమాలకు పెద్ద మార్కెట్ ఉండడంతో ప్రస్తుత పరిస్థితులు గ్లోబల్ రీచ్ ను ప్రభావితం చేస్తుందని మేకర్స్ అంటున్నారు. కేవియన్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు డిలే చేస్తున్నామని చెప్పారు. మార్చ్ 8న బెంగళూరులో ప్లాన్ చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేశారు అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని టెంపరీగా ఆపేశారు. చాలా మంది సెన్సిబుల్ డెసిషన్ అని ప్రశంసిస్తున్నారు. సరే గైస్, మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక ఆస్ట్రేలియన్ మహిళ హోలీ సెలబ్రేషన్స్ వృందావన్ లో చేసుకుంటున్న సమయంలో కొందరు కింద పడి ఉన్న కలర్ పౌడర్ ని ఆమెపై విసిరారు. కాగా ఆ పౌడర్ లో స్టోన్స్ మిక్స్ చేసి ఉండటం వల్ల, కళ్ళల్లో ఆ పౌడర్ పడటం వల్ల ఇట్ బర్న్ లైక్ హెల్ అని ఆమె అన్నారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కార్నియా డ్యామేజ్ అయిందని ఇన్స్టాగ్రామ్ రీల్ లో షేర్ చేశారు. మీరే చూడండి ఈ వీడియో. But things didn't go as planned. It all started full of excitement, friends, colors, and that crazy holy energy. And then it happened. For women, it wasn't just fun. Every few seconds, we got massive amounts of color slammed into our faces. Unfortunately, someone picked up color from the ground with stones and threw it straight into my eyes. It burned like hell. I cried it out. I washed it out, but days later, my vision is still blurry. ఆ తర్వాత క్లారిటీ ఇస్తూ అది గాజు ముక్కలే అని డాక్టర్లు చెప్పారు. కానీ ప్లీజ్, ఇది ఇండియాలో నాకు జరిగిన ఒకే ఒక ఘటన మాత్రమే. మిగతా 99% సమయంలో చాలా గ్రేట్ గా టైం స్పెండ్ చేశాను అని, నేను ఇండియాను హృదయపూర్వకంగా లవ్ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. మన నెక్స్ట్ వీడియో కూడా ఒక ఫారినర్ దే. బేసికల్లీ దాబా ఓనర్ ఆ ఫారినర్ కి ఎక్స్ట్రా బిల్ చార్జ్ చేశాడు అని తనతో వచ్చిన ఆటో డ్రైవర్ అది నోటీస్ చేసి ఆ దాబా ఓనర్ తో ఇలా సంపాదించాడు. మీరే చూడండి. When I saw the bill, I was also surprised at how much it was. Hey. Brother, keep your hands off. We're leaving. I'm coming. సరే గైస్, మన నెక్స్ట్ స్టోరీ ముంబై నుంచి వస్తుంది. ముంబైలోని ధారావి ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా. అయితే ధారావి జీవితాన్ని, సంస్కృతిని, డైలీ రొటీన్ ను
ఎక్స్పీరియన్స్ చేయడానికి ధారావి స్లమ్ టూర్స్ అనే టూరిజం ఆప్షన్ ఉంది. కాగా దీన్ని ఓన్లీ ఫారెన్ టూరిస్టులకు మాత్రమే 15,000కు పైగా ఛార్జ్ చేసి ఈ రియాలిటీ టూరిజం ని ట్రెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది దీన్ని లూట్ గా లేదా ఓవర్ ప్రైస్డ్ అని అంటున్నారు. ధారావి టూర్స్ గతంలో కూడా కాంట్రవర్షియల్ స్లమ్ లైఫ్ ను ఎంటర్టైన్మెంట్ గా చూపించడం సరైనది కాదని కొందరు క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఇవి లోకల్ గైడ్స్ కు ఇన్కమ్ ఇస్తాయని సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. సరే గైస్, మన లాస్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫియాన్సీ అయిన సానియా చాందోక్ తో పెళ్లి అయినది. సానియా చాందోక్ బిజినెస్ మ్యాన్ రవి గాయ్ మన్వరాలు. రవి గాయ్ గ్రావిస్ గ్రూప్ అండ్ బాస్కిన్ రాబిన్స్ ఇండియా ఓనర్. కాగా ఈ వివాహం ముంబైలో చేసుకున్నాడు. ఇది స్టార్ స్టడెడ్ సెరమోనీగా అయ్యింది. చాలా బిగ్ నేమ్స్ హాజరయ్యారు, లైక్ MS ధోని, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, అనిల్ కుంబ్లే, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, అంబానీ ఫ్యామిలీ అండ్ సురేష్ రైనా మొదలైన వారు వచ్చారు. క్రికెట్, బాలీవుడ్, బిజినెస్ అండ్ పాలిటిక్స్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. ఈ కపుల్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. సరే గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు కలుద్దాం మరి. బాయ్.